ప్రైవేట్ వ్యక్తులు కొండి. ఎవరైతే ఈ భూమిని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని చెప్పి చెప్తుందో ఈవిడే ప్రైవేట్ వ్యక్తి. విజువల్స్ లో ప్రైవేట్ వ్యక్తులు, రౌడీ మోకలు, స్థానికమైనటువంటి రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఉన్నాయి. గవర్నమెంట్ రికార్డులో యాజ్ ఆఫ్ నో వీళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా వీళ్ళ పేరు ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు ఏ రికార్డు ఇవాళ ఏ పేరు మీద ఉన్న రికార్డు అనేది ఇప్పుడు వెరిఫై చేయాలంటే వీళ్ళకి రికార్డు ఇవ్వరు కదా. ఇప్పుడు ఆ రికార్డు చూడడానికి ఇప్పుడు ఆన్లైన్ పని చేయట్లేదు కదా. ఇప్పుడు ఆన్లైన్ విజిబిలిటీ కూడా లేదు. ఇప్పుడు ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోని వెళ్ళి అప్లై చేసుకుంటే 2 రోజులకు 3 రోజులకు ఈసీ ఇస్తారు. అందులో భూమి ముందర కబ్జా చేయడానికి వచ్చారు కదా. వాళ్ళ భూమి వాళ్ళకి కాపాడుకోవాలి కదా రైతులు. ఖచ్చితంగా వెరిఫై చేస్తాం. దాని గురించి వెబ్సైట్ నిన్న జవహర్ రెడ్డి గారికి నిన్న ఛాలెంజ్ చేశాం. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో మీ భూమి వెబ్సైట్లు, అలాగే డాక్యుమెంటేషన్ ఏవైతే ఇప్పుడు సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వాల్సినటువంటి ఉందో మీ సేవల్లో కానీ లేకపోతే సచివాలయాల్లో కానీ లేదంటే ఎక్కడైనా కానీ ప్రజలు చూసుకునేట్టు వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఆ సేవలు ఓపెన్ చేసి మీరు కనుక 48 గంటల్లో కనుక సేవలు కనుక ఓపెన్ చేసేటట్టయితే మీ బినామీలు, మీ భాగోతాలు, మీ వ్యవహారాలు మొత్తం బయట పెడతామని చెప్పి నేను చెప్పింది. అందుకని అవి సైట్ కనుక ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు భూములు పేరు మీద ఉన్నాయి, భూములు మారిపోయి కూడా మనం చెప్పగలం, మనం వెరిఫై చేయగలం. ఖచ్చితంగా మీరు వ్యక్తం చేసిన అనుమానం నిజం కావచ్చు, అది ఖచ్చితంగా వెరిఫై చేస్తాం. ఇవాళ మేము ఆ వెరిఫికేషన్ ఉన్నాం. డేటా నాట్ ఫౌండ్ వచ్చింది ఆల్రెడీ. నేను మార్నింగ్ ఈసీ వెరిఫై చేయించాం. మేము ఒక దగ్గరికి వెళ్ళి మీ సేవకి వెళ్ళి డేటా నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే కానీ అసలు పూర్తిగా రాదు. ఎక్కడైనా సబ్ రిజిస్టార్ 90 డేస్ హోల్డ్ చేయొచ్చు, 60 డేస్ 90 డేస్ హోల్డ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ అయిపోయినా కానీ విజిబిలిటీ ఉండదు. తర్వాత దాన్ని రిలీజ్ చేయొచ్చు డాక్యుమెంట్ ఒక రిజిస్ట్రేషన్ అయిపోయినా కానీ. రెవెన్యూ ఎంఆర్ఓ దాని 20 డేస్ తీయకుండా వాళ్ళ పేరు మీద రికార్డు చూపించచ్చు, కానీ పైన రిజిస్ట్రేషన్ అయిపోయి ఉండొచ్చు. ఇలాగ అనేకమైనటువంటి రెవెన్యూ రుసుగులను అడ్డం పెట్టుకొని, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రుసుగులను అడ్డం పెట్టుకొని వీళ్ళు దోచుకున్న విధానం ఇంకా వందల వేల ఎకరాలు ఉంది. ఈ రైతులు ధైర్యవంతులు కాబట్టి ప్రాణాలు పోయినా మా భూములు మేము కాపాడుకుంటామని చెప్పి ముందర రావటం, ఇవాళ మా భూములు కాపాడండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి వీళ్ళు గొడవ పట్టడం. నేను రౌడీ మూకలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, రెవెన్యూ యంత్రాంగం ఉన్నారు. మా పొలాల్లో మీరు కానీ పోల్స్ పాస్తే మీకు చావనని తెస్తాం కానీ మేము పోల్స్ పాత్రం అని చెప్పి ధైర్యంగా నిలబడినటువంటి రైతులకి మేము జోహార్లు. మేము ఆ రైతుల పక్షాన్ని మేము నిలబడాలి. సుమారు 40 ఎకరాలు. వీళ్ళు 25 మంది రైతులు. సుమారు 40 ఎకరాలు, 25 మంది. ఎవరికి అమ్మడం కానీ అగ్రిమెంట్లు చేయడం కానీ ఏమీ చేయలేదు వీళ్ళు. కనీసం ఎవరిదైనా తాకట్టు పెట్టి దీని మీద తీసుకురావడం కూడా చేయలేదు. అదే వాళ్ళు బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. కొనుక్కున్నారు, ఇంకో 75 లక్షలు పెట్టి కొనుక్కున్నాం అని అంటారు కదా. కొనుక్కున్నా అంటే వీళ్ళు అమ్మలేనప్పుడు మరి వాళ్ళు ఎలా కొనుక్కున్నట్టు? ఒక్క నిమిషం. కొనుక్కున్నదన్నది అక్కడ ఎవరైతే ఇప్పుడు దళారులు వచ్చారు, డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు అక్కడ ముఠా సభ్యులు ఉన్నారు కదా, త్రిలోకాలు ఇప్పుడు ఈ భాగోతాలన్నీ చేసి అలాంటి వాళ్ళందరినీ మభ్యపెట్టి కొట్టేసి దాంట్లో భాగంగానే వాళ్ళెవరు రాజకీయ నాయకులుగా స్థానికంగా ఉన్నటువంటి త్రిలోక లాంటి వాళ్ళు ఎవరికి డబ్బులు చెల్లించుంటారు. అందుకని కదా త్రిలోకని వెంటనే అరెస్ట్ చేయాలంటున్నాం కదా మేము. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లేదో వీళ్ళు తెలియదు. భూములు మీకు కాదన్నారు. ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ వచ్చినాయో లేదు వీళ్ళకి రైతులు తెలియదండి. రైతులు ఏం ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోలేదు. అది వేరు. దానికి సంబంధించి అది పూచిగా చూపించి వీళ్ళు ఏమైనా వచ్చి పోలీస్ పాత్ర ప్రయత్నించారా? మరి ఇంత జరుగుతున్నప్పుడు పోలీసులు ఎవరు ఏం మాట్లాడలేదు. పోలీసులు అక్కడ ఉన్నారు సార్, పోలీసు యంత్రాంగం ఉంది. పోలీసు యంత్రాంగం ఉండు వీళ్ళని అడ్డుకోరు, లేకుంటే కొట్టడానికి వచ్చిన ఎవరిలో అడ్డుకోరు. కాదు 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 ఒక మాట, అక్కడ రెవెన్యూ యంత్రాంగంతో పోలీసులు ఉన్నారు. వీళ్ళు కొట్టుకుంటుంటే పోలీసులు రాలేదు. రెవెన్యూ యంత్రాంగం అక్కడ పోల్స్ పాతడానికి వచ్చారు.
భయపెట్టడానికి అలా తీసుకొని వచ్చారు. రౌడీముఖులు వచ్చారన్నప్పుడు మరి రౌడీ మొక్కలు వాళ్ళతో పాటు వచ్చారు, మరి అందరూ విజిలెన్స్ తీసుకొచ్చారు. అధికార పార్టీ అధికారులు వైఎస్ అధికారులు కదా. ఇప్పుడున్న ఎలక్షన్ దీనికి సంబంధించినంత వరకు కూడా మొత్తం అంతా కూడా ఈసీ కంట్రోల్ ఉంటుంది. పోలీసులు ఒకరికి తొత్తుగా వ్యవహరించారని మీద మరి అదే ఇప్పుడు పోలీసులు వాళ్ళు తొత్తుగా వ్యవహరించారని మేము ఆరోపిస్తున్నాం. మేము పోలీసులు, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టరు ఇవాళ అందరూ కూడా వాళ్ళు తొత్తుగా వ్యవహరించారు. పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇంత హుటాహుటిన భూముల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులు భయభ్రాంతులు గురి చేసి అక్కడ పోల్స్ పాత చేసేంత అవసరం ఏమొచ్చింది? ఇంకా 4 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది కదా, అప్పుడు చూసుకోవచ్చు కదా. రైతులేమో భూములు వదిలేసి వెళ్ళిపోరు కదా. ఈ 4 రోజుల్లో వీళ్ళు సందట్లో సడేమి అని చెప్పి వీళ్ళు తతంగం అంతా